ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మరణించి మూడవ దినమందు మరణాన్ని గెలిచి పునరుద్ధరణుడిగా లేచారు. దాన్నే మనం ఈస్టర్ పండుగ అని బహు ఘనంగా ప్రపంచవ్యాప్త క్రైస్తవులంతా కూడా ఆచరిస్తూ ఉంటారు. నిజానికి ఈస్టర్ అనేటువంటి ఈ మాట ఇంగ్లీష్ భాష కాదు, అది జర్మన్ భాష. జర్మన్లో వారు క్రైస్తవులైనప్పుడు వారు ఈస్టర్ అనేటువంటి యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని పండుగగా ఆచరించడం ప్రారంభించారు. ఈస్టర్ అంటే అర్థం వసంత ఋతువు అని. వారి భాషలో సరిగ్గా ఈ వసంత కాలంలోనే నూతన జీవితాన్ని, ఎండిపోయినటువంటి చెట్లన్నీ కూడా ఆకు రాల్చినటువంటి వృక్షాలన్నీ మరలా తిరిగి పునః పచ్చదనాన్ని ఆకట్టుకుంటూ ఉంటాయి. సరిగ్గా ఓ నూతన జీవితాన్ని సూచిస్తూ ఉంటాయి. దాన్ని వారు సూచిస్తూ ఈస్టర్ అనే పదాన్ని వారు ఆరంభించారు. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్త క్రైస్తవులు ఈ పునరుద్ధానపు పండుగని ఈస్టర్ అని పిలిచారు. అది వసంత కాలాన్ని సూచిస్తూ ఉంది. ఇకపోతే సరిగ్గా ఇదే ఈస్టర్ సమయంలో యూదా సంప్రదాయంలో పస్కా పండుగ అనేది ఒకటి వస్తుంది. వారు ఈ పస్కా పండుగను బహు జాగ్రత్తగా ఆచరిస్తూ ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా పస్కా గొర్రెపిల్ల అని సూచిస్తుంది బైబిల్. కారణం నిర్గమాకాండము 12వ అధ్యాయము 6వ లేఖన భాగం, మీరు నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను, గొర్రెల్లో నుండి గాని మేకల్లో నుండి గాని మీరు దాన్ని తీసుకొని వచ్చును అని. ప్రభువైన యేసుక్రీస్తు కూడా సుమారుగా వారం కంటే ముందు రోజుల్లోనే ఆయన యెరూషలేము ప్రవేశించారు. ఆయన శాస్త్రుల చేత, పరిసయ్యుల చేత పరీక్షించబడ్డారు. ఆ తరువాత పిలాతు చేత సైతం ఆయన పరీక్షించబడి ఆయన నిర్దోషమైన ఓ గొర్రెపిల్ల అని తీర్పు తీర్చబడ్డారు. సరిగ్గా ఆ రోజుల్లోనే యెరూషలేములో దేవాలయంలో వారు నిర్దోషమైన ఓ గొర్రెపిల్లను తీసుకొచ్చి దాన్ని యాజకులకు చూపిస్తూ దానిలో మచ్చ, మడత, డాగు లాంటివి ఉన్నవేమో చెప్పి పరీక్ష చేస్తూ అది నిర్దోషమైనది అయితేనే బలిపెట్టి మీద వధిస్తారు. అలాగే సరిగ్గా ఆ సమయంలోనే యేసుక్రీస్తు కూడా పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా పరీక్ష చేయబడ్డారు. ఇకపోతే యేసుక్రీస్తు ఎలాగైతే సిలువ వేయబడ్డారో సరిగ్గా ఆయన కల్వరి గొల్గొతా కొండపైన సిలువ వేయబడుతూ ఉన్నప్పుడే అదే సమయంలో వారు పస్కా గొర్రెపిల్లను దేవాలయంలో వధించారు. ఇలాగున సరిగ్గా ఇశ్రాయేలులకి పస్కా పండుగ జరుగుతూ ఉన్న సమయంలోనే ప్రభువైన యేసుక్రీస్తు కూడా సిలువ వేయబడ్డము, ఆయన మరణించడము, ఆయన 3వ దినమందు సమాధిని గెలిచి తిరిగి లేవడము జరిగింది. ఈస్టర్ అంటే పాతవి గతించాయి, సమస్తము నూతనపరచబడ్డాయి. ఓ నవనూతన జీవితానికి అది నాంది పలుకుతుంది. ఈ రోజున పునరుద్ధాన పండుగ జరుపుకుంటూ సంతోషంగా, ఆనందంగా ఉన్న నీవు నీ పాత జీవితం మృతి పొంది ఒక నూతన జీవితాన్ని అవలంబించుదువు గాక. అదే నిజమైన ఈస్టర్ పునరుద్ధానపు పండుగ. ఆమేన్.